ఇక పల్నాడులో 14 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ ఆధ్వర్యంలో సమస్యాత్మక గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో 15 సమస్యాత్మక ప్రాంతాలు 666 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. మాచర్ల, నరసరావుపేటలో పోలీస్ భద్రత పెంచామని చెప్పారు. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. దీంతో అక్కడ ఎస్పీ బిందు మాధవ్ను సస్పెండ్ చేసి మల్లికా గర్గ్కు ఈసీ బాధ్యతలైతే అప్పగించింది. ఇక ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న పిన్నెలని పట్టుకునేందుకు ఈమె నేపథ్యంలోనే 8 బృందాలు పనిచేశాయి. రైట్, ఇక పల్నాడుకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని వివరించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే కౌంటింగ్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొత్తగా వచ్చినటువంటి పల్నాడు జిల్లాకి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ మల్లికా గార్గే ఎప్పటికప్పుడు కూడా సంస్కృతిక గ్రామాలను ముందస్తుగా కూడా ఇప్పటికే గుర్తించారు. మొత్తం 15 గ్రామాల్లో కూడా మరి ఏదైతే మరి నరసరావుపేట, మాచర్లకు సంబంధించినటువంటి గ్రామాలను గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడికి సంబంధించినటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశారు. అటు బైండోర్ కేసులు కానీ, అటు కొంతమందిని రిమాండ్కి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొత్త ఎస్పీ మల్లికా గార్గే వచ్చిన తర్వాత 5 మంది పైన కూడా మరి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 666 మందిని నేర చరిత్ర కలిగిన వాళ్ళని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా నాయకులను గుర్తించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వర్గాన్ని అలర్ట్ చేసింది. పోలీస్ డీజీపీ హరీష్ గుప్తాకి ఎప్పటికప్పుడు పల్నాడులో జరుగుతున్నటువంటి అనేక హింస, అది ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింస పైన కూడా మరి కొంత నిఘా వేస్తూ కూడా మరి రానున్నటువంటి 4వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా సమర్థవంతంగా నిర్వహించాలంటూ కూడా మరి అటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, అటు పోలీస్ అధికారులకు, అటు రెవెన్యూ శాఖ అధికారులకు కూడా ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మల్లికా గార్గే ఎస్పీ బిందు మాధవ్ గతంలో చేసినటువంటి ఎస్పీ ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటనలపైన అటు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం, ఆయన్ని సస్పెండ్ చేయటం, అదేవిధంగా పల్నాడుకు సంబంధించినటువంటి కలెక్టర్ను కూడా మరి లోతేటి శివశంకర్ను కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడింది. కొంచెం కఠినంగా వ్యవహరించింది ఎన్నికల సంఘం. ఎందుకంటే జరిగినటువంటి ఘటనలు ఎన్నడూ లేని విధంగా జరిగినటువంటి ఘటనల పైన కూడా పూర్తిగా అటు రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మీనా కూడా ఎప్పటికప్పుడు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పల్నాడులో ఘర్షణల పైన కూడా అనేక సార్లు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా అటు రెవెన్యూ అధికారులకు కానీ, అటు పోలీస్ అధికారులకు కూడా ప్రధాన లక్ష్యం అటు రేపు 4వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వహించాలి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక సూచనలు ఇచ్చేసింది ఎన్నికల సంఘం. అటు పోలీస్ యంత్రాంగం కూడా సూచనలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఆ దశగానే మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతల్ని దాదాపు 100 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. కొంతమంది రిమాండ్కి తరలించారు. వారిపైన కూడా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4వ తారీఖు వరకు కేవలం వారం రోజులు మాత్రమే కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అటు రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, అటు ఎస్పీ ఇద్దరు కూడా కలిసికట్టుగా రానున్నటువంటి 4వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా ఇప్పటికే మరి JN2 సంబంధించి కాకాని JN2లో ఇప్పటికే భద్రపరిచినటువంటి ఈవీఎంలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కూడా కేంద్ర బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గుమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ అటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాగార్జున యూనివర్సిటీలో మరి పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి 7 నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు అదేవిధంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నికల కౌంటింగ్ అయితే 4వ తారీఖు జరగబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 14 నియోజకవర్గాలు
రెండు ప్రక్రియ కొనసాగుతుంటే అటు మరో కొన్ని బాపట్లకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం అటు రెవెన్యూ అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు కూడా కౌంటింగ్ పైన దృష్టి సారించారు. రానున్నటువంటి 4వ తారీఖు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మరింత ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన మేరకు కూడా మరి గట్టి భద్రత 20 కంపెనీలకు సంబంధించినటువంటి సాయుధ బలగాలను కూడా మోహరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అయితే పల్నాడు ప్రాంతానికి సంబంధించి పిన్నెల్లి వ్యవహారం కొంత ముదిరినటువంటి నేపథ్యంలో అటు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన పైన బెయిల్ మంజూరు చేసిన తర్వాత 307 కేసు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పోలీస్ అధికారులు దృష్టి పెట్టారు. ఏది ఏమైనా 4వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా పల్నాడు ఎస్పీ గట్టి భద్రత మధ్య కూడా కౌంటింగ్ జరగబోతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ సాయుధ బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్టు భరత్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు నుండి. ఎన్నికల ఉద్రిక్తతలను తగ్గించడానికి తిరుపతి జిల్లా ప్రజలు సైతం పోలీసులతో చేతులు కలిపారు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే నేరుగా ఎస్పీకి సమాచారం ఇస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు దగ్గరై జిల్లాలో లా అండ్ ఆర్డర్ను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాదు కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, రాజకీయ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. అంతేకాదు జిల్లా వ్యాప్తంగా 135 సమస్యాత్మక గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో కవాతు కొనసాగిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో రామిరెడ్డిపల్లి, కూచివారిపాలెంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ రెండు పల్లెలు నిరంతరం పోలీసుల పహారాలో ఉన్నాయి. దీంతో తాము ప్రశాంతంగా ఉన్నామంటూ అక్కడ ప్రజలు ఎస్పీకి ఫోన్లు చేయడం ఆశ్చర్యం కలిగించింది. పద్మావతి యూనివర్సిటీ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ భద్రతపై ప్రజలు ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది.